నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ అయిపోయి 3 days అవుతుందండి. దీనిలో భాగంగానే జగన్ గారు లండన్ పర్యటనకి వెళ్తున్నారు అని చెప్పేసి మొన్నటిదాకా చెప్పారు. అంటే May 17th వెళ్తారు అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈ రోజు వచ్చి ఐపాక్ టీమ్ ని అంటే తాడేపల్లిలో ఐపాక్ టీమ్ ని అయితే కలిశారు. అసలు అక్కడ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు వచ్చారు అంటే ఎలక్షన్స్ అయిపోయి 3 days అవుతున్న భాగంలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఏం మాట్లాడారు, అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే విందాము. ఫస్ట్ అయితే when someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. Someone told me 24 to 25 itself is a tall number. This time, we're going to be that record. We will surpass 151, we will surpass 200. And predominantly, was Grace Touchwood, we've given the good evidence of the governance. The governance model that is put in place is never seen. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort. Trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number of చూస్తున్నారు కదండి. అంటే లాస్ట్ టైం 151 సీట్స్తో అయితే గెలిచాము, ఈసారి అంతకన్నా గెలుస్తాము అని చెప్పేసి నమ్మండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. అంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కోసం 1.5 year నుంచి కష్టపడ్డారు మీరు అని చెప్పేసి, మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది, మన కష్టానికి ప్రతిఫలం దక్కింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అయితే విన్నాము. ఇప్పుడు అంటే ఐపాక్కి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఒక బూస్టింగ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అలానే లాస్ట్ టైం MP సీట్స్ కూడా అంతకు మించి వచ్చే ఛాన్స్ ఉంది 2024లో. అక్కడక్కడ గొడవలు జరిగినా ఏం జరిగినా సరే ఈసారి మళ్ళీ గవర్నమెంట్ మనమే ఫామ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకైతే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తరహాలు ఇలా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వడం, అంటే ఇంత సోషల్ మీడియా అంటే ఎవరు కష్టపడతారో వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని మళ్ళీ అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు అవసరం లేదు, అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన అంత అవసరం లేదు, వాళ్ళతో కలవాల్సిన అవసరం కూడా లేకుండానే వచ్చి 1.5 year నుంచి కష్టపడ్డారు. ఈసారి కూడా మనమే గెలుస్తాము నమ్మండి, 151 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వై నాట్ 175 అని అన్న దానికి నినాదానికి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూస్తున్నారు అన్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది అంటే నిన్నటి నుంచి మనకి సర్వేలు అంటే ఎలక్షన్స్ అయిపోయాక కొన్ని అన్అఫీషియల్ గా సర్వే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ కరెక్టేనా అని చెప్పి ఇప్పుడు జనాలు అయితే నమ్మే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు వస్తాయిలే అవును అని కొంచెం నమ్మలేని పొజిషను, కానీ ఇప్పుడైతే నమ్మే పొజిషన్ ఉంది అనేది చెప్తున్నారు. ఎందుకు అంటే స్వయాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్తున్నారు కాబట్టి ఈసారి మనమే గెలిచే ఛాన్స్ ఉంది, 150 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి మీరు నమ్మండి అని చెప్పి చెప్తున్నారు. అంటే దానికి ఇప్పుడు వరకు వచ్చిన సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా దానికి బూస్టింగ్ అనే చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారిని 2024 జగన్ వన్స్ మోర్ అన్న నినాదానికి మాత్రం ఇది కేర్ ఆఫ్ గా మారేటట్లుంది. అసలు చరిత్రలోనే ఈ విజయం అనేది ఈ ఘన విజయం అనేది
ఒక రికార్డ్ అయితే సృష్టిస్తుంది అని అయితే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడు జరగని విధంగా పోలింగ్ అయితే నమోదైంది. ఎప్పటికన్నా అంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువగానే పోలింగ్ అయితే నమోదైంది. ప్లస్ జనాలు ఓటేయడానికి ముందుకొచ్చారు. లాస్ట్ టైం ఓటేయమని అడగాలి, కానీ ఈసారి మేము కన్ఫామ్గా ఓటేయాలి, మేము మంచి నాయకుడిని ఎంచుకోవాలి, 2019 నుంచి 24 వరకు మాకు మంచి జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే అనుకొని వాళ్ళందరికీ వాళ్ళే ఓట్లు వేయడానికి మహిళా ఓటర్లు అయితే మెయిన్గా మహిళలు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికే క్యూ లైన్లోకి వచ్చి ఎంత సమయం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేయాలన్న నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి. ఎందుకు అంటే ఇంతకు ముందు 2019 బిఫోర్ ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆడవాళ్ళకి ఇచ్చినంత విలువ కానివ్వండి, వాళ్ళకి వేసిన పెద్దపీట కానివ్వండి ఇంతకుముందు ఎవరు చేయలేదు. చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఆ హామీలు అనేవి మేనిఫెస్టోలు ఆన్లైన్లో కూడా లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటివేమీ కాకుండా జనాలకు సపోర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని కానీ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్, సచివాలయాలు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఆ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన దేశంలో ఎన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారో అన్ని రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రం వైపు ఈరోజు చూస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్లనే. ఇది కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఇక్కడైతే మహిళా ఓటర్లు అయితే ఓట్ చేశారు అని తెలుస్తుంది. అలానే ఇప్పుడున్న యూత్ కానివ్వచ్చు, అలానే జెంట్స్ ఎవరైనా ఉన్నారా పురుషులు కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు అని తెలుస్తుంది. 151 సీట్లు అంటే సింగిల్గా పోటీ చేస్తూ ఏ పార్టీని పొత్తు పెట్టుకోకుండా ఎవరి సపోర్ట్ లేకుండా, లాస్ట్ టైం అన్న షర్మిలమ్మ గారు లేకపోతే విజయమ్మ గారు సపోర్ట్ చేశారు, ఈసారి వాళ్ళ సపోర్ట్ కూడా లేకుండా అంటే సొంత చెల్లి కానివ్వచ్చు లేకపోతే కన్న తల్లి కావచ్చు వాళ్ళ సపోర్ట్ కూడా లేకుండా ఒక్కడే ముందుకు వచ్చి భారతమ్మను చేపట్టుకొని వచ్చి జనంలోకి వచ్చి నేను మంచి చేస్తేనే ఓటయ్యండి అన్న నినాదానికి ప్రజలు జగన్ వెంట నిలిచారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ప్రజలు నేను చేసిన మంచిని మర్చిపోరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి జనాలు కట్టుబడి ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఓట్ చేశారని అయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తరహాలు ఇలా వచ్చి చెప్పడం అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోలింగ్ అయిపోతుందా, ఎప్పుడు రిజల్ట్ వస్తుందా, అందరికీ సమాధానం చెప్పాలి, 3 పార్టీలను కలుపుకొని వచ్చారు, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పేసి మనం ఎక్కడ చూసినా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే రారాజు, పులివెందుల పులిబిడ్డ ఇలాంటి ఎన్నో పేర్లు విన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించుకోవాలని ఎప్పుడు రిజల్ట్ వస్తాయా అని ఎదురు చూస్తున్న తరహాలు జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి స్వయాగా తన నోటి వెంట నుండే 151 కాదు అంతకు మించి వచ్చే ఛాన్స్ ఉంది, మనకి కష్టపడ్డారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కష్టపడ్డ వ్యక్తిని మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు అనే మాటల్లోనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సర్వే రిపోర్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నవి అనే పక్కన పెట్టేసి ఏ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పే తరుణంలో ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనే చెప్తున్నారు. ఇవన్నీ కూడా నిజం అనే తెలుస్తుంది. అంటే 2024 ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎంత మంచి జరిగిందో 2024 నుంచి 29 వరకు అందరు ప్రశాంతంగా ఉండి మళ్ళీ మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే మన రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళబోతుంది, ప్రజలు అనే వాళ్ళు ఇంకా మంచిగా అవుతారు, స్కూల్స్ కానివ్వచ్చు కానీ లేకపోతే ఈసారి రాజధాని విషయంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీల్లో పెద్దపీట ఏంటి అంటే రాజధాని అండి. అందరు రాజధాని లేదు 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 అని చెప్తున్నా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకొని వచ్చి ఈసారి రాజధానిని కట్టిస్తాను అని ఇలాంటి ఎన్నో విషయాలను మొత్తం పరిగణించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు జనాలు అయితే నమ్మారు. జగన్మోహన్ రెడ్డి జగన్ అనే పేరుకే జనాలు ఉన్నారు అని అయితే జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే నినాదంతో జగన్కి సపోర్ట్ చేశారని తెలుస్తుంది. అంటే ఐపాక్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పడం, వాళ్ళని కలవడం, ఇలా ట్రీట్ చేయడం ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది. ఇది చూసిన వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమవుతారు, ఇప్పటికీ కూడా గొడవలు ఆగడం లేదు, అసలు దీంతో గొడవలు ఆగే తరుణంలో ఉన్నాయా, ఇంకా ఎక్కువ అవుతాయి అని అయితే చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చేసిన మంచి జనాలు అయితే మర్చిపోలేదు అని అయితే వాళ్ళు జనాలు రుణం తీర్చుకునే టైం వచ్చింది అని చెప్పేసి ఓటుతో సమాధానం చెప్పారు అనే చెప్పుకోవచ్చు. అంటే సింగిల్ గా పోటీ చేసి సింగిల్ గా గెలవడం అనేది నార్మల్ విషయం కాదు, ఈసారి గెలుస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో చెప్తున్నారు.
అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత కాన్ఫిడెంట్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ పక్క ఎవరైతే ఉన్నారో అంటే జనాలు జగన్ని ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ ఈ రోజు అయితే ఆల్మోస్ట్ సంతోషంలో నిండిపోతారు. వాళ్ళు ఓట్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ గెలుస్తారు. అసలు దాంట్లో ధీమానే లేదు. ఎంతమంది వచ్చినా జగన్ అన్నే సీఎం అని చెప్పేసి అన్న వాళ్ళకి ఈ రోజు ఇంకా బూస్టింగ్ అవుతుంది. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, ఏంటి పొజిషన్ అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.